ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇండియాకి, ఈ బేస్ని కూడా కొట్టచ్చు అంటే అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటారు. ఎక్కడికి పోయి ఉంటారు, ఎక్కడ మళ్ళీ కలిసి గ్యాదర్ అవుతున్నారు, ఎక్కడ అవుతున్నారు, అది మనకు తెలిసిపోతే అక్కడ కూడా యాక్షన్ తీసుకుంటాం, అప్పుడు కూడా ప్లే అవుద్ది. కానీ ఈ పరిస్థితుల్లో ఇప్పుడంతా అందరు పారిపోయారు కండి, ఒకళ్ళొకళ్ళు వేరే వేరే దారిలో పోయి ఉంటారు. అప్పుడు అట్లాంటి యాక్షన్లో మనం ఏం చేయలేము. సో వీ హావ్ టు వెయిట్, సీ వాట్ దే డూ. అవును చౌదరి గారు, అంటే ఈ పహల్గామ్ దాడి జరిగిన తర్వాత ఈ 9 స్థావరాలను ఐడెంటిఫై చేయడానికి, ఐడెంటిఫై, ట్రేస్ అండ్ పనిష్, ఈ 3 మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఐడెంటిఫై చేయడానికి మన వాళ్ళు చేసినటువంటి వర్క్ని ఎలా చూడాలి? 9 చోట్ల ఏకకాలం టప్ టప్ అని కొడితే పాకిస్తాన్ ఉగ్రవాదుల మరణ కేక కూడా వాళ్ళు వినకుండా చనిపోయారు. వాళ్ళందరూ చివరి కేక కూడా వాళ్ళు పెట్టడానికి అవకాశం లేకుండా చచ్చిపోయారు. వెరీ ట్రూ అండి. 42 చోట్ల ఉన్నారు వాళ్ళు. 42 చోట్లలో ఈ మెయిన్ పీపుల్ ఎక్కడున్నారు, మెయిన్ లీడర్స్ ఈ 9 ప్లాట్స్లో ఉన్నారు. అంత ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేసి మనకి టైమింగ్, ఇంటెలిజెన్స్ మనకి ఇన్ఫార్మ్ చేయటం, డెఫినెట్లీ మన ఇంటెలిజెన్స్ ఆపరేటర్సు, ఏజెన్సీసు, రాకి మనం సల్యూట్ చేయాలండి. ఆ ఇన్ఫర్మేషన్ లేకపోతే మనం ఉన్నే అట బ్లాస్టింగ్ చేసుకోవటం అవుద్ది. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకుని కరెక్ట్ వెపన్స్ యూజ్ చేసి కరెక్ట్ తరీకాగా కొట్టారంటే అది ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్ అండి. ఇప్పుడు ఆ తతిమా 33 ప్లేసెస్ నుంచి పారిపోయి ఉంటారు కదండి. మళ్ళీ వాళ్ళు ఎక్కడ మళ్ళీ కలుస్తారు, ఎక్కడ ఉంటారు, ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనకు వచ్చింది. వచ్చినప్పుడు మళ్ళీ పాజ్ బటన్ని ప్లే బటన్లో పెట్టచ్చు. ఇండియాలో మళ్ళీ యాక్షన్ తీసుకుంటున్నారు అనుకోండి, అప్పుడు ఓపెన్ వార్ అవుద్ది. సో అది ఏమవుద్దో రేపు ఎల్లుండిలో తెలిసిపోద్ది. అంటే నేను ఒక ఈ ఉదయాన్ని మే 2025 మే 7వ తారీఖు ఉదయాన్ని, సూర్యోదయాన్ని ప్రపంచానికి మనం ఆపరేషన్ సింధూర్తో పరిచయం చేశాం. ఇది ఎప్పటికీ గుర్తుండిపోయేది. రైట్? కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. సో చౌదరి గారు ఏమన్నారు? తతిమా కంట్రీస్లో టెర్రరిస్ట్ ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు కూడా దెబ్బతింటా ఉన్నారు. అందుకే పాకిస్తాన్ కాలేదు, ప్రపంచానికి ఈ సూర్యోదయాన్ని మనం ఆపరేషన్ సింధూర్తో పరిచయం చేసాం ప్రపంచానికి. కరెక్టే, వెరీ గుడ్ థింగ్ అండి. చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు. పాకిస్తాన్ మీద టెర్రరిస్ట్ ఉన్నారు, మళ్ళీ ఏం చేయాలి అంటే రెస్ట్రెంట్ అన్నారు. ఏమి చేయొద్దు అంటే మన వాళ్ళు కంట్రోల్ చేసుకుని కూర్చున్నారు. అట్లీస్ట్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఊరి స్ట్రైక్ అయింది, బాలకోట్ స్ట్రైక్ అయింది, అండ్ ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అవుతా ఉంది. అది మనం గవర్నమెంట్కి కూడా క్రెడిట్ ఇవ్వాలండి. ఆర్మీకి ఫ్రీడమ్ ఇచ్చి దానికి ప్రైవేట్ సెక్టర్లో వెపన్స్ డెవలప్మెంట్ చేసి ఆర్మీని తయారు చేసుకుని, ఓకే నౌ గో అహెడ్, ఇది మీది ఆపరేషన్, మీది, మాకేమి రిజల్ట్ కావాలో చెప్తున్నాం, అది ఎట్లా చేసుకుంటారో అది ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ చేయాలి. అందరూ చీఫ్స్ కలిసి గ్రూప్ లాగా పెట్టుకుని, కాంబాట్ గ్రూప్స్ పెట్టుకుని చేస్తున్నారు. ఏముందండి, ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే పిఓకేలో వెళ్ళాలంటే కొన్ని మౌంటైన్ పాసెస్ ఉంటాయి. ఆ మౌంటైన్ పాసెస్లో ఇంకా స్నో ఉంది, దాంట్లో వెళ్ళటానికి అంత ఈజీ కాదు. సో పాకిస్తాన్ రేపే మన చేతుల్లో వచ్చుద్ది అని అనుకోవటం అక్కర్లేదు, కొంచెం టైం పట్టచ్చు. బట్ డెఫినెట్లీ పిఓకే మన చేతుల్లో ఉంటుంది. నిజానికి చౌదరి గారు కండిషన్స్ ఏమవుతుంది చెప్పండి. అది డెఫినెట్లీ కాన్ఫిడెంట్గా చెప్తున్నానండి, పిఓకే విల్ బి పార్ట్ ఆఫ్ ఇండియా. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఇండియా, వాళ్ళ చేతుల్లో ఉంది. ఇప్పుడు వాళ్ళ చేతుల నుంచి మన చేతుల్లోకి వచ్చేస్తాయి. అవును, ఈ అందరినీ దాంట్లో ఉన్న పాకిస్తానీస్ ఒక ఆలోచన అండి. ఇప్పుడు చాలా 2 కోట్ల మంది పాకిస్తానీస్ వచ్చి పిఓకేలో కూర్చున్నారు. ఇండియా వచ్చి పిఓకేని తీసుకుంటుంటే మనం కూడా కాశ్మీర్కి వెళ్ళిపోతాము, మన కూడా సపోర్ట్ చేస్తారు, మన జీవితం బాగుంటుంది అని అనుకుంటా వస్తున్నారు. కానీ వాళ్ళు పిఓకే వాళ్ళు కాదు. అవును, వాళ్ళు పాకిస్తానీస్. వాళ్ళలో కొంతమంది జిహాదీస్ ఉంటారు. మనం ఓపెన్గా బోర్డర్ పెట్టేసామంటే మన ప్రాబ్లమ్స్ వస్తాయి. అది మనం గవర్నమెంట్ మిలిటరీకి అప్పచెప్పాలి, ఎట్లా ఇది కంట్రోల్ చేయాలి. పాకిస్తాన్ వాళ్ళు పాకిస్తానీసు, పిఓకే వాళ్ళు నిజంగా కాశ్మీరీసు, వాళ్ళని ఎట్లా సపరేట్ చేయాలి, ఏం చేయాలి, ఎంత తొందరగా చేయగలుగుతాము, అది మనం గవర్నమెంట్కి వదిలిపెట్టాలి, గవర్నమెంట్ అండ్ మిలిటరీ. నిజానికి ఆపరేషన్ పాకిస్తాన్ బలాన్ని చౌదరి గారు, ఈ ఆపరేషన్ పాకిస్తాన్
టెర్రరిస్టులను కొట్టడమే కాదు, పాకిస్తాన్ బలాన్ని అంచనా వేయడానికి కూడా మనకు ఒక టెస్ట్ కింద ఉపయోగపడుద్దేమో ఇది, రైట్? టెస్ట్ ఏముందండి, యాక్షన్ అయిపోతా ఉంది. వాళ్ళ బలం ఏముందండి ఇప్పుడు? బలూచిస్తాన్ పోతుంది, పఖ్తూనిస్తాన్ పోయింది, పిఓకే పోతుంది, సింధ్లో గొడవ జరుగుతుంది, కరాచీ అండ్ సింధ్ ఏరియాలో 1 పోర్ట్ హార్బర్ పోర్ట్ ఉంది, అక్కడ కూడా గొడవలు జరుగుతున్నాయి. ఇక పాకిస్తాన్లో ఏముందండి, కొంచెం పంజాబా, అక్కడ కూడా ట్రబుల్ కదా, వాటర్ లేదు కదా. సో పాకిస్తాన్కి ఉన్న సపోర్ట్లు, ఒక కుర్చీ ఉంటుందండి, నేను 4 కాళ్ళు కట్ చేస్తూ ఉంటుంటే ఆ కుర్చీ ఏమైపోతుంది? పంజాబ్ ప్రావిన్స్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఈ రెండే ఉంటాయంటారా? ఇంకా ఖైబర్ పఖ్తూన్ ప్రావిన్స్ ఆల్రెడీ అనౌన్స్ దర్ ఫ్రీడమ్ కదండి, పఖ్తూనిస్తాన్. ఓకే, కొంతవరకు ఖైబర్ విల్ కమ్ ఇన్ టు గిల్గిట్ బల్కిస్తాన్ ఏరియా, అది మనకు వచ్చేస్తుంది. అవును, గిల్గిట్. అది డెఫినెట్లీ పాకిస్తాన్ ఇస్ గోయింగ్ టు బ్రేకప్ అండి. డెఫినెట్లీ పాకిస్తాన్ వాళ్ళ స్ట్రెంత్ లేదు అని అందరికీ రుజువైంది, ప్రపంచానికి రుజువైంది. ఈ టెర్రరిస్ట్, ఎందుకంటే కార్నర్డ్ ర్యాట్ అంటారు చూడండి, మీరు ఎలుకను పట్టుకోవడానికి గదిలో ఒక కర్ర పెట్టుకుని కొడతా పోతా ఉంటుంటే ఒక బాల్లోకి తోలుతారు, అప్పుడే నాకు బతకడానికే ఛాన్స్ లేదు, ఏం చేయాలి అని అప్పుడు చెప్పి రెస్పాండ్ అవుతారు. అట్లాంటి రెస్పాండ్ రాకముందులే కొంచెం టెర్రరిస్ట్ ఆపరేషన్స్ ఇన్ ఇండియా చేయగలుగుతారేమో, అది కూడా స్లీపర్ సెల్స్ ఏదైనా యాక్షన్లోకి వస్తే. కానీ వాళ్ళకి డబ్బులు చేరట్లేదు ఇప్పుడు, ముందల నుంచే డబ్బులు ఉన్నాయా కొంతమంది దగ్గర, వెపన్స్ ఉన్నాయా, ఇవన్నీ మన ఇంటెలిజెన్స్ టీము, లోకల్ పబ్లిక్, లోకల్ పోలీసు వాళ్ళని ఐడెంటిఫై చేసి పట్టుకోవాలి, మన ఇండియాలో పట్టుకోవాలి. అవును, వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకూడదు చేయటానికి. కరెక్ట్. లోకల్ పోలీసులు కూడా చాలా అలర్ట్గా ఉండాలి, రాష్ట్రాల పోలీసులు కూడా చాలా లా అండ్ ఆర్డర్ చాలా అలర్ట్గా ఉండాలి. పోలీస్ డెఫినెట్లీ అలర్ట్గా ఉంటారండి, హోమ్ మినిస్టర్ గారు చెప్పుంటారు వాళ్ళకి. మన పబ్లిక్ కూడా అలర్ట్గా ఉండారు, అది మీలాంటి ఛానల్స్తో వాళ్ళ చెప్పాలి. అవును, ఎందుకంటే ఇది పర్వాలేదు ఏదవుదో చూద్దాంలే అని అనుకుంటాం యాటిట్యూడ్ కాదు. డెఫినెట్లీ మన దేశంలో ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఏమనుకుంటారంటే దీని గురించి పదే పదే చెప్తూ ఉన్నప్పుడు ఏంటి పదే చెప్తూ ఉన్నారని అనుకుంటూ ఉంటారు కామెంట్స్. నిజమే, దీని గురించి పదే చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. పదే చెప్పుకున్నప్పుడే మనకి ఆ అలర్ట్నెస్ వస్తుంది, ఆ అవేర్నెస్ వస్తుంది. ఖచ్చితంగా పదే చెప్పుకోవాల్సిందే కాదంటారా మీరు అన్నట్టు? మన చుట్టుపక్కల పరిస్థితులు ఎట్లున్నాయో అని దాని మీద కాన్షియస్నెస్ తెలియాలి, మనం అవేర్గా ఉండాలి. అది తెలుసుకుని ఎక్కడైనా అనుమానం వస్తే అథారిటీస్కి చెప్పండి, వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు కదా. మిమ్మల్ని యాక్షన్ తీసుకోమంటట్లేదు, మీరు వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి. వాళ్ళ ఐజ్ అండ్ ఇయర్స్ లాగా ఉండాలి మీరు, ప్రజా అట్లా చేస్తే కానీ మన కంట్రీ సేఫ్గా ఉండదు. అవును చౌదరి గారు, ఇప్పుడు ఈ మసూద్ అజార్, హఫీజ్ సయీద్ చచ్చిపోయారు ఎల్లు అనే వార్తలు వస్తున్నాయి, కానీ పాకిస్తాన్ ఇంకా ధృవీకరించట్లేదు. కొన్ని ఫొటోస్ వస్తున్నాయి. నిజంగా చచ్చిపోతే ఓకే, పీడ విరగడైంది. ఒకవేళ చచ్చిపోతే ఏంటి, చచ్చిపోకపోతే ఏంటి? చావలేదు, బతికి ఉన్నారనుకుందాం. ఈ దాడుల తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒకవేళ చచ్చిపోతే పాకిస్తాన్లో పరిస్థితి ఏంటి? ఇమీడియట్గా ఓకే, లెటస్ టేక్ బోత్ ద ఆప్షన్స్ అండి. చచ్చిపోయారు అనుకోండి, నెక్స్ట్ లెవెల్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కొంచెం టైం పట్టుద్ది ఎక్కడంటే ఏంటి కనుక్కోవటానికి, దాని మీద యాక్ట్ చేయటానికి. అందుకని చచ్చిపోయారు అనుకోండి, దట్ ఈస్ నాట్ మచ్ ఆఫ్ అ రష్. చచ్చిపోలేదనుకోండి, లేకపోతే వాళ్ళ సెకండ్ ఇన్ కమాండ్ వాళ్ళు ఉంటారు కదా, నెక్స్ట్ లీడరు, వాళ్ళు కూడా సీనియర్స్గా ఉన్నారనుకోండి, వాళ్ళకి అవేర్నెస్ ఉంటుంది. ఇండియాలో ఎక్కడ స్లీపర్ సెల్స్ ఉన్నారు, ఆ స్లీపర్ సెల్ యాక్టివేట్ చేయడానికి మనం ఏం పాస్వర్డ్ పంపించాలి, ఏం చేయాలి, ఎట్లా చేయాలి, వాళ్ళకి ఏమేం చేయాలి, అక్కడ ఇండియాలో మీరు ఏం చేయాలి అని వాళ్ళకి చెప్పాలి కదా. ఆ లక్ష్య చెప్పడానికి ఎవరో లీడర్ ఉండాలి కదా. ఆ టెర్రరిస్ట్ లీడర్స్ ఓన్లీ టాప్ లెవెలే కాదు, నెక్స్ట్ లెవెల్ కూడా ఉండాలి. అట్లాంటి ఇన్ఫర్మేషన్ పెట్టి అది చేయాలి అంటే పాకిస్తాన్ మిలిటరీ అండ్ ISI గో హెడ్ అని చెప్పి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి. అట్లా